హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనము సీరియల్ రివ్యూస్ గురించి మాట్లాడలేదు. నేను మీకు ఏ సీరియల్ టాప్గా ఉంది అని చెప్తాను. మన తెలుగులోకి అన్ని ఛానల్లోకి స్టార్ మా సీరియల్స్ బాగా చాలా ఎక్కువ రీచ్ ఉన్నాయి. అవి నెంబర్ 1 సీరియల్ వచ్చి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నెంబర్ 3, నెంబర్ 4 నుంచి మీకు చెప్తాను. యాక్చువల్లీ కృష్ణ ముకుంద మురారి సీరియల్ 8.5 దాకా ఉంది. మ్యాక్సిమం నెంబర్ 3లో ఉంది కృష్ణ ముకుంద మురారి. కానీ నేను రివీల్ చేసి మాత్రం ఆ సీరియల్ చాలా మంది తక్కువ చూస్తారు. కానీ ప్రోమోల కింద మాత్రం వరస్ట్ సీరియల్ అని పెడతారు. కానీ జనాలు దాన్ని ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ గుండె నిండా గుడి గంటల సీరియల్ బాగుంది. గుండె నిండా గుడి గంటల సీరియల్ కూడా మన ఛానల్లో రివ్యూ వస్తుంది, మీరు చూడొచ్చు. అది కూడా దాదాపు 8.5 ఉంది. కానీ ఒక పాయింట్ అటు ఇటు ఉంటాయి కదా, దానికోసమనే నేను చెప్తాను. 4th ప్లేస్లో ఉంది ఇది. సరే అనేసి మళ్ళీ తర్వాత సత్యభామ ఇవన్నీ ఎందుకు ప్రైమ్ బాగా వస్తున్నాయంటే లేడీస్ ఆ టైంలో చాలా ఫ్రీగా ఉంటారు. దాదాపు 8:30, 9 o'clockకి మనకి స్టార్ట్ అవుతాయి కదా. 8:30కి మన కృష్ణ ముకుంద మురారి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చి గుండె నిండా గుడి గంటల సీరియల్ దాదాపు 9 o'clock స్టార్ట్ అవుతుంది. సత్యభామ 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ అందుకోసం ప్రైమ్ టైం సీరియల్స్ కాబట్టి బాగా వస్తున్నాయి. అసలు నాకు మళ్ళీ కార్తీక దీపం 2 ఉంది కదా. కార్తీక దీపం 2 9.60, 70 మధ్యలో ఉంది. 60-70 మధ్యలో ఎందుకు వస్తుందంటే సీరియల్ ఎవరు ఎలా ఉండరని చూడట్లే, సీరియల్ ఎలా ఉందని చూడట్లే. ఆ 2 క్యారెక్టర్లు ఉన్నాయి. కార్తీక్ దీప క్యారెక్టర్లే అసలు సీరియల్ లేపుకొని అసలు నెక్స్ట్ లెవెల్లో పోతున్నాయి. నా మాట నమ్మండి, ఖచ్చితంగా కార్తీక్ దీపం 2 సీరియల్ దాదాపు ఇంకా 15 days 20 days తర్వాత సీరియల్ పీక్స్లో పోతుంది. ఖచ్చితంగా నెంబర్ 1కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బ్రహ్మముడి నెంబర్ 1 సీరియల్ అబ్బా, నెంబర్ 1 11లో ఉంది. 11 టీఆర్పీ అనేది ఎప్పుడు సీరియల్కి రావడం అంటే అసలు నేను రివ్యూ చేస్తాను కదా బ్రహ్మముడి. అసలు సీరియల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అసలు రేపు ఏం జరుగుతుందో ఈరోజు ఏం జరుగుతుందో కూడా కనుక్కోవాలంటే నేను ప్రతిరోజు చూస్తూ ఉండి కూడా నేను కనిపెట్టలేకపోతున్నాను. అంటే అర్థం చేసుకోండి మీరు, ఎంత టఫ్గా ఉందో సీరియల్. అంత టెన్షన్లు పెడతా ఉంటారు కాబట్టి జనాలు ఏం జరుగుతుంది అనేసి మరీ చూస్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా మామూలు ప్రైమ్ టైం కాకుండా మామూలు టైంలో అన్నీ ఒకే రేంజ్లో ఉన్నాయి. గుండె నిండా గుడి గంటలు ఇవంతా మామూలు ఒకే రేంజ్లో ఉన్నాయి. నువ్వు నేను ప్రేమ కూడా మంచి బాగుంది. 7.26 ఉంది. 8 రాలేదు. అది ఎందుకంటే ఇప్పుడు గుండె నిండా నువ్వు నేను ప్రేమ సీరియల్ ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు సీరియల్ ఆఫీస్ సైడ్కి జరుగుతుంది, అంత హైప్ రావట్లేదు సీరియల్కి. ఖచ్చితంగా దానికి కూడా హైప్ వస్తుంది, మంచి ప్రైమ్ టైంలోనే వస్తుంది. ఇంకా గుప్తంత మంచి సీరియల్ కూడా ఋషి సార్ వస్తూ అంటారు. ఇంకా అది కూడా ఇప్పుడు 5.5, 5.6 అలా ఉంది. ఇంకా 7కి పోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అది 6 o'clock స్టార్ట్ అయింది కాబట్టి 7కి పోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు నేను ఎందుకు మా టీవీ గురించి మాట్లాడుతా ఉన్నా అంటే ఇప్పుడు నేను చేసే సీరియల్ అంతా మా టీవీకి సంబంధించినట్టు ఉన్నాయి. మళ్ళీ జీ తెలుగులో కూడా మంచి టాప్ సీరియల్ అంటే మనకి జీ తెలుగులో కూడా మంచి టాప్ సీరియల్ అంటే మనకి సీరియల్ ఒక నిమిషం చూస్తాను. ఓర్వశివో రాశేశివో మంచి ప్లేస్లో ఉంది జీ తెలుగులో. పడమటి సంధ్యారాగం చాలా బాగుంది, 7.5 ఉంది. మళ్ళీ 39 కూడా 6.5 ఉంది. ప్రేమ ఎంత మధురం కూడా బాగానే ఉంది. ఈ 3 సీరియళ్ళు కొంచెం బాగున్నాయి. ఇవి కూడా ప్రైమ్ టైంలో వస్తున్నాయి. ఇది యాక్చువల్గా పడమటి సంధ్యారాగం ఉంది కదా, పడమటి సంధ్యారాగం వచ్చి మంచి టైంలోనే వస్తుంది. 8 o'clock వస్తుంది కాబట్టి మంచి టైమే అనుకోవాలి. ఇది బాగుంది. ఇంక ఈటీవీ, జెమినీ టీవీ అంతా మామూలుగానే ఉన్నాయి. అవి నేనేం చూడట్లేదు. అవి ఎలా ఉన్నాయో కూడా నేను చెప్పకూడదు మీకు. అందుకోసం నేను చూస్తే మీకు చెప్తే బాగుంటుంది. నేనైతే మా టీవీలో సీరియల్స్ అయితే ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. మీరు వెళ్ళి చూడండి రివ్యూలు. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగనే నేను టీఆర్పీ రేటింగ్లు కూడా ఇస్తూ ఉంటాను. వారంలో ఒకరోజు టీఆర్పీ రేటింగ్లు ఎలా ఉన్నాయి ఏమనేసి మీకు చెప్తా ఉంటాను. అందుకోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను మార్నింగ్ టీవీ కన్నా ముందే మీకు సీరియల్ రివ్యూ ఇస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ నమ్మితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.